పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది స్ట్రీట్ వెండర్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక 10,00,000 మందికి పైగా వీధి వ్యాపారులుంటారు. దేశవ్యాప్తంగా చూస్తే 4-6 కోట్ల మంది ఈ చిన్న తరహా స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులు ఉన్నారనేది చెప్పొచ్చు సుమారుగా. ఇది ఉపాధికి సంబంధించిన సమస్య. నిత్యం పోలీసులతోని వేధింపులు, రక్షణ ఉండదు వీళ్ళకి. సో, ఎక్కడ లేని చట్టాలు వీళ్ళ మీదనే ఉంటాయి. వీళ్ళని వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ అని కూడా అంటారు. జీవో నెంబర్ 140 ప్రకారంగానే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ చట్టం ఏదైతుందో 2014కు సంబంధించినటువంటి పునఃసమీక్ష చేసి దాన్ని వీధి వ్యాపారుల కోసం అమలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. రోడ్డు మీద 4 చక్రాల బండి వాళ్ళని మాత్రం ట్రాఫిక్ పోలీసులు కొడతా ఉంటారు. తీసిపోయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏస్తారు. తెల్లవారులు అమ్మే బార్ షాపులు, వైన్ షాపులకు సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మామూలు ఇస్తారు, వీళ్ళు బతుకు తెరువు కోసం బతికేటోళ్ళు. సో, ఇదే సమానతలకు దారితీస్తుంది. సో, వీళ్ళు అంత నెలవారీ మామూళ్ళు ఇవ్వలేరు. సో, ఇది పరిస్థితి. సో, మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్సు, బరువు పనులు చేయనోళ్ళు చిన్న తరహా రోడ్డు మీద పండ్లు, ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు అవి ఇవి ఏమన్నా ప్లాస్టిక్ సామాన్లు, లేకపోతే బొట్టు బిళ్ళలు, ఫ్యాన్సీ ఐటెమ్స్ అమ్ముకుంటూ జ్యూసు, సోడాలు అలాంటి వివిధ రకాల ఐటెమ్స్ పెట్టుకుంటూ 4 చక్రాల బండి మీద అమ్ముకుంటూ బతుకుతుంటారు. గప్చిప్ బండ్లు, బజ్జీల బండ్లు, ఇడ్లీల బండ్లు, బోండాల బండ్లు, సమోసాల బండ్లు ఇట్లా పెట్టుకొని బతుకుతూ ఉంటుంటారు. సో, ఇందులో మహిళలున్నారు, దివ్యాంగులుంటారు, సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఇది స్వయం ఉపాధిగా. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తది? తెలంగాణ 4 కోట్ల జనాభా ఉంటే నాకు తెలిసి 15,00,000 కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, 20,00,000 లోపే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగు, బాండెడ్ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కలిపితే 20,00,000. మిగిలిన 3,80,00,000 మంది అసంఘటిత రంగంలోనే పనిచేయాలి. ఇది 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. సో, ఇది పరిస్థితి. చట్టాల ఉద్దేశాలు బాగానే ఉంటాయి. దేశంలో కోట్లాది మందికి స్వయోపాధిగా ఉన్నాయి స్ట్రీట్ వెండర్స్‌కి సంబంధించి 4-6 కోట్ల మంది దాకా సుమారుగా. చట్టం ఉద్దేశం చిరు వ్యాపారులను తొలగించడం ఎజెండాగా కనపడతా ఉంది. చిరు వ్యాపారుల మీదనే పడుతున్నారు. బార్ షాపులు, వైన్ షాపులు తెల్లవార్లు మీరు ఏ వైన్ షాప్ అయినా చూడండి. మా ఖమ్మమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి బార్ షాపులు, వైన్ షాపులు ముందు చూడండి. లైన్ల కొద్దీ క్యూ కట్టి ఉంటారు. పర్మిషన్ లేకుండా రోడ్డు మీద కట్టినట్టు ఫంక్షన్ హాల్‌కి సంబంధించి కూడా రోడ్ల మీదకి పార్కింగ్ చేస్తారు. వాళ్ళ జోలికి పోరు. వాళ్ళు నెలవారీ మామూలు ఇస్తారు పెద్దోళ్ళు మళ్ళీ వీళ్ళని ట్రాన్స్‌ఫర్‌లు చేపిస్తారు. వీళ్ళకి పాపం వస్తే చేతులు కట్టుకొని అయ్యా బాంచన అన్నట్టుగా వణికిపోతుంటారు పాపం వీళ్ళు. మళ్ళీ వీళ్ళ కడుపు మీద కూడా కొడితే కుటుంబ పోషణ ఎంత కష్టమైద్దో కాబట్టి. సో, మరి అట్లా అన్నప్పుడు చాలా అపార్ట్మెంట్లు కడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వకుండానే నగరపాలక కమిషనర్లు, మున్సిపాలిటీ కమిషనర్లు ఎందుకు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, ఇంటి నెంబర్లు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. సో, కనీసం సోయి ఉండదు. మీరు ఏదైతే ఉన్నదో ఎక్కడైతే కొంచెం రద్దీ ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉంటే బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో కొద్దిగా జంక్షన్స్ దగ్గర వీళ్ళు చిరు వ్యాపారాలు పెట్టుకొని బతుకుతుంటారు. వీళ్ళ మీద బడేస్తుంటారు. మరి ఇక అసలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి షట్టర్‌లు ఏసిన వాళ్ళని పట్టించుకోరు. రెండో స్టేరు దాటి ఉంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వాలి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండాలి. పార్కింగ్ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఏదో ఒకటి పెట్టుకోవడానికి. అది ఇవ్వనెవరు వాటిని కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లు కూడా షట్టర్‌లు చేసి కిరాయిలకి ఇస్తారు. వాటిని గురించి మీరు అసలు పట్టించుకోరు. ఎప్పుడొచ్చి చిరు వ్యాపారుల మీద పడి వాళ్ళ కడుపు కొట్టే దాని మీదనే ప్రభుత్వం కాళ్ళకి గజ కట్టుకొని ఉంటది. సో, ఇది పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది వీధి వ్యాపారుల పరిస్థితి ఇదే ఉన్నది. ఇంతకు మించి ఏం లేదు. చట్టం ఉద్దేశ్యం చిరు వ్యాపారులని తొలగించటమే కాదు. తొలగించటం అంటే వాళ్ళ ఉపాధిని కొడతారా మీరు? మీరు ఉద్యోగాలు ఇచ్చారు, బతికినోళ్ళు బతకనియ్యరు. ఇస్తే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. బార్ షాప్‌లోళ్ళని, సినిమా థియేటర్‌లోని, ఫంక్షన్ హాల్‌లోళ్ళని పార్కింగ్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారుగా వాళ్ళ ఏమి పీకలేరు మీరు. నేను అంటున్నాను సంబంధించినటువంటి పోలీస్ శాఖని అంటున్నాను, సంబంధించిన అధికారులను కూడా అంటా ఉన్నాను. చిరు వ్యాపారుల మీద పడతారు. మరి అట్లన్నప్పుడు ఖచ్చితంగా బిల్డింగ్‌లు సెకండ్ స్టేర్ దాటినటువంటి వాళ్ళకి సంబంధించి మున్సిపల్, కార్పొరేషన్ శాఖలకు సంబంధించి ఎందుకు పార్కింగ్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చేస్తున్నారు? 5 స్టేర్‌లు ఉంటది. వాడి గ్రౌండ్ ఫ్లోర్ కనీసం బండి పెట్టుకోవడానికి ఖాళీ ఇవ్వడు. గ్రౌండ్ ఫ్లోర్ కూడా మళ్ళీ రూల్స్ అవి. భవన నిర్మాణానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయా? చదివారా మీరు ఒకసారి చదవండి. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్‌కి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, సర్టిఫికేట్లు ఇవ్వాలి. వాళ్ళకి అవకాశం స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మెప్మా పేరుతోని, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల పేరుతోని, స్వయం ఉపాధి పేరుతోని లోన్లు ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. సిటీ ప్రధాన కూడళ్ల నుంచి బయట తరలించాలంటే జనం లేని కాడ మీరేదో ఇస్తే ఎవడు కొంటాడు పాపం వాళ్ళు. వాళ్ళకి పొట్ట పోషణ ఎట్లా, ఉదర పోషణ ఎట్లా అట్లా బతుకుతారు. సో, వినియోగదారుడు లేని ప్రాంతాలకు పంపిస్తే వీధి వ్యాపారులు ఏం చేస్తారు? ఎట్లా బతకాలి ఆళ్ళు? ఆర్టికల్ 19
సబ్ క్లాస్ 1G ప్రకారం ఏదైతే ఉన్నదో, నచ్చిన వృత్తిని చేసుకోవచ్చు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా ఎవరికి నచ్చిన వృత్తిని వాళ్ళు చేసుకోవచ్చు. సో, వీళ్ళు వీధి వ్యాపారులు వాళ్ళ జీవనోపాధి కోసం తీసుకునేటువంటి చట్టాలు మంచిగా అమలు చేయాలి. వాళ్ళకి బతుకు తెరువుని చూపించాలి. మీరు ఎన్ని చట్టాలన్నా పెట్టుకొని సావండి. ఇలా మల్టీనేషనల్ కంపెనీలు, క్యాపిటలిస్టులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించి వ్యవస్థ ట్రెండ్ నడుస్తుంది. వాళ్ళ ఆఫీసుల ముందు పార్కింగ్లు ఉండవు, సావు. ఒకవేళ ఎక్కడ ఉన్నా గిన్నా కూడా వాళ్ళ జోలికి మీరు పోరు. అంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బతకూడదనేలాగా ఉన్నది. పెద్ద చేప చిన్న చేపను తినేటువంటి ఆటవిక న్యాయం, పెద్ద జంతువులు అడవిలో చిన్న జంతువులను చంపి తినొచ్చు అనేటువంటి ఒక న్యాయాన్ని ప్రజాస్వామ్య నాగరికత కలిగినటువంటి దేశాల్లో, సమాజాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో, నిరుద్యోగం ఏదైతే ఉన్నదో అది దాన్ని తగ్గించే కార్యక్రమం చేయాలి. 140 జీవోని రెడ్, అంబరు, గ్రీన్ జోన్ల పేరుతోని చిరు వ్యాపారులను ఇబ్బంది చేసే కార్యక్రమం కాకుండా వాళ్ళని బతకనేయండి. మీరు ఉపాధినివ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, స్వయోపాధి ఇవ్వరు, సింగపూర్ చేయరు, మలేషియా చేయరు, స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకురారు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకు చదువులు సరిగ్గా చెప్పరు. ఉన్నటువంటి 14 నుంచి 20,000 పాఠశాలలో ప్రభుత్వ విద్యా రంగానికి సంబంధించిన పాఠశాలను మూసేస్తారు. ఎట్లా బతకాలి వాళ్ళు? వాళ్ళు మనుషులే కదా! ఈ దేశంలో ఎందుకు పుట్టినారు అనుకుంటున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. సో, అందుకోసం వాళ్ళకి ఖచ్చితంగా కొంత సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ శాఖ చొరవ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. కొద్దిగా వాళ్ళకి గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సమావేశం పెట్టి నెలకొకసారో, 3 నెలలకొకసారో సమావేశం పెట్టి ఇట్లా ఉండాలి, ఇట్లా చేయండి అని ఇన్స్ట్రక్షన్ పెట్టండి. సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.